చెప్పండి అన్న, మీ అంటే మీ ఏ కులం కిందికి వస్తుంది? సో మరి అయితే మందకృష్ణ మాదిగ గారు కొన్ని ఉపకులాలకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంటే వాళ్ళకి న్యాయం జరిగే చేస్తామంటున్నారు. సో మరి మీ కులం ఏంటి సార్? మరి మీరైతే వాళ్ళంతా ఫేక్ అని అంటారు, మీరు అసలైన కుల నాయకులు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, ఏం చెప్తారు సార్? మేము మందకృష్ణ అనుకున్నట్టుగా మేము అట్లా ఉపకులం అది ఇది కాదు. మేము ఒరిజినల్ పంబాల గంట చక్రపాణి మా కులమే. మేము గతంలో ప్రోగ్రాములు చేసినాము. ఈ పాండు వీళ్ళంతా మేము ఒరిజినల్ పంబాలని. అయితే ఈ తెలంగాణ రాష్ట్రమైనాక కేసీఆర్ హయాం లోపల ఈ ఏదో మాకు రాష్ట్రం వచ్చినాక మేము బాగుపడతామని చెప్పేసి అనుకుంటే ఆయన రాష్ట్రం కాదు కదా మమ్మల్ని తుంగలు దొక్కి పారేసిండు. ఇప్పుడు ఇటీవల ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. షమీర్ అఖ్తర్ గారు న్యాయంగానే జరిపిండు. ఆ జరిపిన దానికి ఇవ్వకుండా పంబాలోడు ఈ గంటచక్రపాణి ఎంతటోడు ఈయన వారసులు వీళ్ళు ఇంట్లో ముగ్గురే ఉన్నారు, మాకు తర్వాత ఎవరికి ఇది లేదని చెప్పేసి కొన్ని దురుసుగా వ్యాఖ్యలు చేసిండు. ఇవాళ ఆయనతో ఉన్నటువంటి నేత కానీ మహార్ మన బోర్లకుంట వెంకటేష్ నేత ఇవాళ ఆయనతోని చేతులు కలిపి మాకు ఏది రాకుండా చేస్తాడు, మాకు వివేక్ సాబే మాకు అన్యాయం చేసిండు, గంట చక్రపాణి అన్యాయం చేసిండు, వీళ్ళంతా ఇది అని అంటే ఎన్ని సంవత్సరాలు మేము ఊళ్ళో అడక తినుడు, ఎన్ని సంవత్సరాలు మేము ఊర్లో పొంటి ఇది అది అని చెప్పేసి అనుకుంటా పోతే ఊర్లలో మాకు అన్నిటికీ వ్యతిరేకం వస్తుంది. మందకృష్ణకి ఏమైంది, ఇవాళ మాదిగలు ఉన్నారు, వాళ్ళు మేము ఊర్లలో ఏమైనా పండుగలు నిర్వహిస్తే మాదిగోళ్ళు వస్తారు, మాలోళ్ళు ఉంటారు, తర్వాత మేము పంబాల వృత్తిగా ఉంటాం. వేరే వేరే ఊళ్ళల్లో ఇంకా వేరే ఆ ఊరు వాతావరణాన్ని బట్టి పిలుస్తారు. ఈ పోతరాజులు అంటారు, లేకుంటే బైన్లు అనొచ్చు, లేకుంటే పంబాలు అనొచ్చు, ఆసాదీలు అనొచ్చు. ఇవన్నీ పెట్టుకొని ఉన్నటువంటి జనాభాను మేము మా సైలెంట్లో మేము ఉంటే పన్నుని లేపినట్టుగా పంబాలోడు సి గ్రూపులు ఉండదు, ఇది తీసేయాలని ఈడెవడు చెప్పేందుకు, ఈయనకేం అధికారం ఉన్నది? వీడు వెంకటేష్ నేతగాడేవాడు. వీళ్ళను మొత్తం బహిరంగ విచారణ జరపాలి, జరిపినాకనే మాకు వర్గీకరణ అనేది చేయాలని చెప్పేసి కొన్ని ఏళ్ల కాలం నుండి మాలా సామాజిక వర్గంలో ఉన్న నాయకులు అయితే కొన్ని ఉపకులాలు మీ ఉపకులాలకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు ఇటు రావాలని చెప్పేసి మేము పోరాడుతున్నామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. నిజంగా మరి మీకు అన్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? మాకు అన్యాయం జరిగింది, మా తాతల తండ్రుల నాటి నుంచి అన్యాయం జరిగింది. నాటి నుంచి అన్యాయం ఇప్పుడు మా బతుకులే నిదర్శనం. మేము ఏ పనులు చేసుకోకుండా తాగి మొత్తం మా ఊర్లలో పోతే అధ్వానంగా ఉన్నది పరిస్థితి. మొత్తం కోల్పోయినాం. ఇండ్లు, జాగాలు, భూములు, ఉద్యోగాలు, విద్య, ఉపాధి, చదివే అర్హత లేకుండా అయిపోయింది. కాబట్టి అట్లా అనుడు సరైనది కాదు. మందకృష్ణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను హెచ్చరిక చేస్తాను. నువ్వు దిగుతావా బాంచో రా ఎక్కడికైనా కానీ, వర్గీకరణ ఆపేద్దాం, కొట్లాడదామంటే కొట్లాడదాం, కానీ నువ్వు అవాస్తవమైన ప్రకటనలు చేసి మమ్మల్ని రెచ్చగొట్టి నువ్వు వీళ్ళు 1000 మంది ఉన్నామట, 1000 మంది ఉంటేనే ఇవన్నీ నడుతున్నాయా? రాష్ట్రంలో కొలుపులు నువ్వు కొలుతావా? రాష్ట్రంలో పోషమ్మకు మొక్కుతావా? రాష్ట్రంలో ఎల్లమ్మకు మొక్కుతావా? అంకమ్మకు మొక్కుతావా? ఆగిరిదేవారకు మొక్కుతావా? నువ్వు చేసే పని ఏంటిది? నువ్వు మాట్లాడుకో, నీ డిమాండ్ నువ్వు అనుకో. కానీ మేము ఇలా నాతుకునేవాడు వెంకటేష్ నేతగాడు, వానికి ఏం అధికారం ఉన్నది? వాడొచ్చి నేను ఇది అది అని చెప్పేసి ఇలా మన టీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళందరూ దండిన వాళ్ళే ఇవాళ వచ్చి నువ్వు మందకృష్ణ మాదిగ వాడవు. నువ్వు ఎవరివి రాసలు? నువ్వు వెంకటేష్ నేత అంటే మా దగ్గర నియోజకవర్గం మాకే ఎంపీ ఆయనే. ఇవాళ ఏం చేయలేదు, నువ్వు వచ్చి పీకుడు కానీ ఇది మాట్లాడతా అది మాట్లాడతా అంటే నిన్ను హర్షించరు, నిన్ను గెలుపుకొని చంపుతాం బిడ్డ వెంకటేష్ నేత. నువ్వు ఇకనైనా కానీ మాటలు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు మందకృష్ణకు కాళ్ళకు అడుగులకు మడుగులు వస్తావు, కానీ నువ్వు మా జోలికి అయితే మాత్రం నేను ఇడిచిపెట్టే. ఎస్సీ వర్గీకరణకి అయితే మాలా సామాజిక కానీ కొన్ని ఉపకులాలు అడ్డుపడుతున్నాయి, వాళ్ళకు అదే వాళ్ళే అడ్డుపడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు, నిజమేనా? ఎవరు అడ్డుపడతలేరు, మాకైతే ఎవరు అడ్డుపడతలేరు, అడ్డుపట్టడుగా కూడా లేదు. మాకు అన్ని బరాబరే ఉన్నాయి. మాకు సి గ్రూపులు అనేది సి గ్రూపులే ఉంటే మంచిది. అది ఏ గ్రూపులు ఉంటే మంచిది. కానీ మమ్మల్ని మందకృష్ణ ఏ అధికారంతో చెప్పాడు? మీరంటే కొంచెం అభివృద్ధి చెందిన వాళ్ళు మీరంతా మళ్ళీ 3వ గ్రూప్లోనే చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మళ్ళీ 3వ గ్రూపులో చేస్తే మరో కురుక్షేత్రం జరుగుతుంది. మందకృష్ణ ఖబర్దార్, నువ్వు మమ్మల్ని 3వ గ్రూపులో ఏమన్నా, నువ్వు ఏ అధికారంతో శాసిస్తున్నావు? నువ్వు ఏ హక్కు ఉన్నది నీకేం రైట్స్ ఉన్నాయి? వెంకటేష్ నేత గారికి ఏం రైట్స్ ఉన్నాయి? మీరు ఏ అధికారంతో మేము అభివృద్ధి చేసినాం అంటున్నావు? నువ్వేమైనా ఎంఆర్ఓ ఆడిఓవా ఏంటిది అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా, దాన్ని ఖండిస్తాను. ఆ విషయాన్ని మేము ముమ్మాడి ఖండిస్తాను.
రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు పిలిచాను ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రామడేడి అమ్మ రామడేడి నీ కొడుకు పరిసారు రామడేడి రామడేడి అమ్మ రామడేడి నీ కొడుకు పరిసారు రామడేడి ఓ బిడ్డే ఎల్లమ్మ బిడ్డేది నీ బిడ్డ సిరియాల గౌరేది రామ ఎల్లమ్మ రామ రామ ఓ పరిస రామ ఎల్లమ్మ రాముడే ఉయ్యాలో ఎంతర తడివాడే ఉయ్యాలో ఓ మాయమ్మ నీ కొడుకు ఉయ్యాలో మందలా కాకే ఉయ్యాలో ఓ మాయమ్మ నీ కొడుకు ఉయ్యాలో మందలా కాముడే